హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. హీరోలపై యాంకర్ అనసూయ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఏమైంది అసలు, ఏం చెప్తారు ఆ టాపిక్ గురించి? అదే ఏమని వైరల్ అవుతున్న టాపిక్. యాక్చువల్గా ఈమె విమానం అనే సినిమా చేసేసరికి దాని ప్రమోషన్స్లో పాల్గొంటుంది. మంచి మూవీ, అది కూడా ఒక మంచి కాస్ట్తో తీస్తున్నారు, చాలా బాగుంటుంది. సముద్రకని గారు బాబు విమానం ఎక్కాలన్న ఆశ పిల్లోడికి ఎప్పటి నుంచో, పోయి వచ్చే విమానాలు చూసుకుంటూ అది ఎక్కాలన్న ఆశ, ఆ కోరిక తీర్చడానికి తాపత్రయపడే తండ్రి, ఇంకొన్ని క్యారెక్టర్స్ ఆ రకంగా ఒక సినిమా అల్లుకున్నారు. ఇంకొన్ని ఉన్నాయి, అంటే డిఫరెంట్ విమానం నేపథ్యంలో 2-3 అల్లుకున్నారు. ఒక టైప్ ఆఫ్ యాంథాలజీ అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో అనసూయ గారు ఉన్నారు కాబట్టి ఇంటర్వ్యూలో వచ్చారు, ప్రమోషన్స్లో భాగంగా వచ్చి కూర్చున్నారు. ఆవిడ చెప్పింది, ఇటీవలి కాలంలో సినిమాల్లో ఏమవుతుందంటే అని స్టార్ట్ చేసింది అనమాట. ఎవరైనా అట్లా స్టార్ట్ చేస్తే ఆగరు, అది అంతమయ్యే టాపిక్ కూడా కాదు. సో ఈవిడ స్టార్ట్ చేసి ఏమనింది, హీరో సెంట్రిక్ సినిమాలు ఎక్కువైపోయాయి. హీరోలు నొక్కితే నొక్కించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలి. ఎక్కువ పాటలకి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి హీరోలను గ్లామర్కి మాత్రమే తీసుకుంటారు. ముఖ్యంగా కథంతా హీరో సెంట్రిక్కే ఉంటుంది. హీరోల గురించి మాత్రమే ఎక్కువ చెప్తారు, హీరోల గురించే బాగా ప్రొజెక్ట్ చేస్తారు. హీరోలనే అసలు ఈ సినిమా అంటే హీరో అంటేనే సినిమా అన్నట్టు చేస్తారు. మాట్లాడినా కూడా ఎవరిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 అంటారే తప్పితే రష్మిక మండన్న సినిమా పుష్ప 2 అంటారు. అవును, అంతే కదా. ఇక్కడ కూడా మనం హీరోయిన్ పేరు వినం. మహేష్ బాబు దూకుడు అంటామే కానీ సమంత దూకుడులో మహేష్ బాబు అనరు. అవును. సో ఈ రకంగా ఉంటుంది కొన్ని ఆస్పెక్ట్స్. బట్ మోస్ట్లీ టైటిల్స్ కూడా 90% హీరోలని ప్రొజెక్ట్ చేస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు రేర్గా హీరోయిన్ల మీదకి వస్తుంది. అయినా హీరోయిన్ల పైకి ఇప్పుడు సమంత శాకుంతలం అట్లా ఇది హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు, మళ్ళీ ఇది వేరు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు వేరు. నేను చెప్పేది ఏంటంటే మంచి పెద్ద స్టార్లు కూడా చేశారు. ఎలాంటివి, ఇప్పుడు చంద్రముఖి క్యారెక్టర్ స్టోరీ కానీ రజనీకాంత్ లాంటి వాళ్ళు చేశారంటే అర్థం చేసుకో. అండ్ నెక్స్ట్ మల్లీశ్వరి, ఎవరు అమ్మాయి, కొత్త అమ్మాయి మళ్ళీ అప్పుడు తెలుగుకి, కత్రినా కైఫ్. వెంకటేష్ లాంటి వాళ్ళు చేశారంటే అర్థం చేసుకో. సో ఇట్లా కూడా ఉంటాయి బేసిక్గా. సో పేరు అమ్మాయిది అయినప్పటికీ కూడా కథంతా ఆమె చుట్టూ నడిచినప్పుడు కూడా మళ్ళీ హీరో రోల్ ముఖ్యంగా మెయిన్గా ఉంటుంది. సో ఎప్పుడు ఎక్కడ చూసుకున్నా సరే హీరోకి ఇచ్చే ఇంపార్టెన్స్ హీరోయిన్లకి ఇవ్వరు అనేది ఇప్పుడు ఈవిడ చెప్పింది, అనసూయ చెప్పింది కరెక్టే. ఈ యాంగిల్లో చూస్తే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఒకప్పుడు నువ్వు నేను అనే సినిమా ఉంది. అవును, సినిమాలో సగం నువ్వు సగం నేను, తరుణ్ శ్రేయ తీసిన మూవీ, మర్చిపోలేము ఎప్పటికీ. తర్వాత నువ్వే వచ్చింది. ఆ తర్వాత మనసంతా నువ్వే, నువ్వు నాకు నచ్చావు, నువ్వు నాకు, నీతో నేను, నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేవు, నువ్వే నేను, నేనే నువ్వు. అంటే దీంట్లో టైటిల్లో నువ్వున్నావు, నేనున్నాను, హీరో ఉంది, హీరోయిన్ ఉంది, ఇద్దరు ఉన్నారు. కొంచెం ఆ టైంలో ఒక మంచి ప్రయోగం తరుణ్ చేశాడు, శశిరేఖ పరిణయం. శశిరేఖ గురించి జెనీలియా చుట్టూ తిరిగే కదా, సరే తరుణ్ చేశాడు. సో ఆ రకంగా చూసుకుంటే ఎక్కడైనా సరే ఒకప్పుడు ఈవెన్ హ్యాపీ సినిమా చూసినా కూడా టైటిల్ అట్లా పెట్టి ఇద్దరు, హీరోకి ఎంత ఇంపార్టెన్స్ హీరోయిన్కి అంత ఇంపార్టెన్స్. బొమ్మరిల్లు హీరోకి ఎంత ఇంపార్టెన్స్ హీరోయిన్కి అంత ఇంపార్టెన్స్. సో అట్లా వచ్చేవి సినిమాలన్నీ కూడా. ఇప్పుడు మనకి జెనీలియా కానీ త్రిష, వీళ్ళ శ్రియ, వీళ్ళు లీడ్ రోల్స్ చేసే టైంలో మొత్తం హీరోకి హీరోయిన్స్కి ఇంపార్టెంట్ ఉన్న సినిమాలే వచ్చాయి. నెక్స్ట్ కాజల్, వీళ్ళు ఈ రకుల్ ప్రీత్ సింగ్, సమంత, వీళ్ళ జనరేషన్కి వచ్చేసరికి మోస్ట్లీ ఇంకా హీరోల ఇదే ఎక్కువైపోయింది. తమన్నా వీళ్ళంతా ఉన్నప్పుడు. ఇక రాను రోజులు ఏంటంటే ఇక హీరోయిన్ అవసరం ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు అన్నట్టు అయిపోయింది. ముందే హీరో కథ అనుకొని దాని తర్వాత అల్లుకుంటూ వెళ్తున్నారు. సో ఆ ప్రాబ్లమ్ని అనసూయ ఫస్ట్ నుంచి చూసింది కాబట్టి చెప్పింది. ఓవరాల్గా హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉండాలో హీరోయిన్ కూడా అంత ఇంపార్టెన్స్ ఉండట్లేదు ఇండస్ట్రీలో, ఎక్కువ హీరోల గురించి. ఇప్పుడు
హీరోయిన్ ఎక్కడన్నా పడిపోతే కాపాడడానికి హీరో రావాలి, హీరోయిన్ ఎవరన్నా రేప్ చేస్తే కాపాడడానికి హీరో రావాలి, ఎస్ హీరోయిన్ని కిడ్నాప్ చేసి రా నరుస్తూ ఉంటే గట్టిగా పట్టుకుంటే అప్పుడు వీడు ఉద్రేకంగా వచ్చి వాడిని తన్ని వీని తన్ని వీడిని కాపాడాలి. అంటే అదే హీరో హీరోయిన్ అవును అట్లాగే కథలు రాసుకుంటారే తప్ప హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఉండట్లేదు. ఇటీవల వచ్చే కాలంలో ఆమె లాంగ్వేజ్లో అంటే ఇప్పుడు హీరోయిన్ ఇట్లా పడిపోతూ ఉంటుంది కొండపై నుంచి జారి, హీరో గట్టిగా కాపాడుతూ ఉంటాడు. అంటే ఇదే ఆమె అనింది, వాళ్ళు గిల్లితే గిల్లించుకోవాలి, నొక్కితే నొక్కించుకోవాలి, ఏమన్నా చేయించుకోవాలి. అట్లా మాట్లాడింది అది గిల్లితే గిల్లంటే ఊడికే హీరో వచ్చి ఇట్లా గిల్లడు ఇలా నొక్కడు. అదే అదే నీకు అర్థమవుతుందా? అదే అదే అంటే ఎక్కడన్నా ఏదన్నా ఉన్నప్పుడు నిన్ను ఇట్లా పట్టుకొని వాడితో ఫైట్ చేయాలి. నువ్వేమన్నా పడిపోతే నిన్ను పట్టుకొని లేపాలి, నువ్వు నీళ్ళల్లో పడితే నిన్ను కాపాడి ఇట్లా తీసుకొచ్చి నీ నొక్కి నిన్ను వాటర్ తీయాలి. ఇట్లాంటివన్నీ ఇది గిలితే గిలించుకోవడం అంటే. కానీ చాలా మంది ఇంకో రకంగా అనుకుంటారు, అట్లా ఏం లేదు, సినిమాటిక్ గానే నీట్ గా చెప్పింది. సో ఆ రకంగా చూసుకుంటే అనసూయ అన్న దాంట్లో తప్పేం లేదు, కరెక్టే, అది కూడా కరెక్టే, తప్పు లేదు, కరెక్టే చెప్పింది. కానీ ప్రజెంట్ ఈ జనరేషన్లో మాత్రం ఇప్పుడు అది లేదు. హీరోయిన్స్కి ఇప్పుడు ఇంపార్టెన్స్ పెరుగుతుంది. ఎందుకు చెప్పనా, ఇప్పుడు అదే శాకుంతలంలో చిరంజీవినో వెంకటేష్నో ఇంకేమన్నా హీరోగా పెట్టావనుకో, కదా శాకుంతలం ఉన్నా కూడా హీరో బేస్డ్ సినిమా గ్రాండ్గా ఉంటుంది. నీకు ఇప్పుడు ఒక కొత్త హీరోయిన్ శకుంతలంలా పెట్టి కొత్త హీరోయిన్ సమంతనే పెట్టి ఓ హీరోని పెడితే నువ్వు ఇంకా అడిషనల్గా 30 కోట్ల హీరోని పెట్టుకోవాలి, 20 కోట్లు 10 కోట్లు ఎక్స్ట్రా పెట్టి తెచ్చుకోవాలి. కొత్త మొహాన్ని తెచ్చుకున్నా అదే రిజల్ట్, నువ్వు పెద్ద హీరోని పెట్టినా అదే రిజల్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదే సమంత విషయానికి వస్తే మొన్న ఇంకో సినిమా వచ్చింది, ఏంటది టైంకి రావట్లేదు నాకు నోట్లోకి, యశోద విషయానికి వస్తే కూడా దాంట్లో స్టార్ హీరో ఉన్నా అదే రిజల్ట్, వేరే హీరో ఉన్నా అదే రిజల్ట్. సో వేరే లాంగ్వేజ్ అని తెచ్చారు. హీరోయిన్ సెంట్రిక్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు ఎక్కువైనప్పటి నుంచి, మన అరుంధతితో స్టార్ట్ అయింది ఇట్లాంటివి, ఎక్కువైనప్పటికీ మోస్ట్లీ చాలా మంది లేడీ ఓరియంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టారు. ఎంతో కొంత లాభాలు పొందుతున్నారు. అంటే పెట్టుబడి తక్కువే, రాబడి కూడా పర్వాలేదు అన్నట్టు ఉండేసరికి వాళ్ళు కూడా చూపిస్తున్నారు. సో ఈ రకంగా చూసుకుంటే ఓవరాల్గా అయితే అనసూయ చెప్పింది కరెక్టే, హీరో సెంట్రిక్ ఇండస్ట్రీలో కూడా బాగా నడుస్తుంది. ఎప్పుడైనా కొత్త సినిమా ప్రారంభమైందంటే ఏ హీరో సినిమా అంటారు, ఏ హీరోయిన్ సినిమా అని అనట్లా. సో ఇంతకు ముందు హీరోయిన్లు ఎవరు అని అడిగేవాళ్ళు, ఇప్పుడు హీరోయిన్లను కూడా గుర్తించాలనే నేపథ్యంలో ముందు హీరోని తీసుకున్న తర్వాత ఏ హీరోయిన్ అంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. కానీ ముందే హీరోయిన్లు అనుకోవట్లా. ఇప్పుడు అలా ఉంటే బాగుండు అనేది ఈవిడ అభిప్రాయం, నేను సమర్థిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.